ఓకేనండి. బీఆర్ఎస్ నుంచి రామ్మూర్తి గారితో మాట్లాడదాం. రామ్మూర్తి గారు చూస్తున్నారు కదా, గుడ్ నిన్నటి నుంచి మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. నిన్నటి నుంచి స్టార్ట్ అయింది ప్రక్షాళన, మూసి ప్రక్షాళన. ఏమంటారండి? అంటే ఎస్ 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 అంజయ్ సత్యం గారికి, మీకు, బిఆర్కే ఛానల్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. సార్ చాలా క్లియర్ గా చాలా విషయాలు కూడా చెప్పారు. అంటే మా పార్టీ నుండి కూడా చాలా క్లియర్ గా మూసీ నది మీద మేము తీసుకున్న నిర్ణయాలు, మేము చేసిన పనులు ప్రజలందరికీ తెలుసు. ఒక శుద్ధి చేసి, మురికి నీటిని శుద్ధి చేసి వాటిని మూసీ నదిలో దానివల్ల కొంచెం ప్రజలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు అనేది అదొక భాగం. రెండోది, వాస్తవానికి ప్రజలకు ఇప్పుడు అందొచ్చిన కాలంగా కేసీఆర్ గారు దాదాపు 1,00,000 బెడ్రూమ్లు కట్టి ఉన్నారు. 1,00,000 బెడ్రూమ్లలో 60,000 బెడ్రూమ్లు ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్లు ప్రజలకు ఇచ్చినాం. సత్యం గారు అన్నట్టు ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళు ఎవ్వరు కూడా ఉన్న వాళ్ళు ఉండరు. ఎందుకంటే మురికి నీళ్లలో ముక్కు మూసుకొని గబ్బు వాసనలో ఉండాల్సిన గత్యంతరం మిడిల్ కాస్ట్ వాళ్ళకు, అప్పర్ వాళ్లకు ఉండే అవకాశం లేదు. కాబట్టి చాలా నిరుపేదలు, వీళ్ళ మీద మానవతా దృక్పథంతో మనం వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా బాధ్యత గల ప్రభుత్వం ఇంకా ఎక్కువ ప్రేమ వాళ్ళపైనే చూపెట్టాల్సిన అవసరం ఉన్నది. కానీ ఏ ప్రభుత్వం అయితే పేదలపై ప్రేమ చూపెట్టాల్సిన ప్రభుత్వం బుల్డోజర్లు పెట్టి వాళ్ళని కొట్టేసే విధానమే ఈ సభ్య సమాజం వాళ్ళని తప్పుపడుతున్నది. మేమే కాదు, అందరూ కూడా మీరు చూశారు. చాలా ఇళ్లలో పెద్ద పెద్ద వాళ్ళకు కోర్టులకు పోయి వాళ్ళు పర్మిషన్ తెచ్చుకొని వాళ్ళు స్టే ఆర్డర్ తెచ్చుకొని వెసులుబాటు కల్పిస్తున్నారు. కానీ చిన్న వాళ్ళని మాత్రం డైరెక్ట్ పోయి మనం చూసాము. కేసీఆర్ గారు ఎక్కడున్నారో మీరు రండి అన్నా, మా ఇల్లు కూలగొడుతున్నారు, మా షాప్ కూలగొడుతున్నారు అని అరుపులు మనం వింటున్నాం. ఒక పక్క ఒక చిన్న పాప కూడా 5 సార్లు మేము బుక్కులు తీసుకుంటాం అన్నా కూడా వదిలిపెట్టకుండా వాటిని బుల్డోజర్ తోటి కొట్టేసిన స్టోరీలు మనం వింటున్నాం. ఒక గర్భిణీ స్త్రీలు అయితే వాళ్ళు కూడా అయ్యో పాపం అని వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడుతూ వాళ్ళ ఆర్తనాదాలు చూస్తుంటే నిజంగా గుండె ఖచ్చితంగా అక్కడ ఉన్న వాళ్ళు ఆర్తనాదాలు ఖచ్చితంగా బాధ పెడతాయి. అయితే మేము నోటీసులు ఇస్తున్నాము, వాళ్ళు ఖాళీ చేయట్లేదు అంటున్నారు. ఏది నిజం? నోటీసులు ఇస్తున్నారా, లేకపోతే ఓవరాల్ గా మిస్ అవుతున్నాయా, ఓవర్లాప్ అవుతున్నాయా? వాళ్ళే చాలా క్లియర్ గా చెప్తున్నారు. 3 గంటలకు వస్తున్నారు సార్, తెల్లారుజామున 3 గంటలకు వచ్చారు, మేము నోటీసు ఇచ్చినామని ఇంటికి అతికిస్తున్నారు, వెంటనే కొట్టేస్తున్నారు. మాకు కొద్దిగా సమయం ఇస్తే ఇంట్లో ఉన్న సామాన్లైనా మేము పట్టుకుపోతాం కదా అనే పరిస్థితిలో ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వం కక్షపూరితమైన వాతావరణంలో పోతే వాళ్ళకే నష్టము. మా కేటీఆర్ గారు అన్నట్టు మేము 40,000 ఇండ్లు ఆల్రెడీ కట్టి ఉన్నాయి. ప్రజలకు ఎవరైతే మీరు 16,000 అన్నారు, 16,000 మంది ఆల్రెడీ FTL లో కానీ లేకపోతే బఫర్ జోన్ లో కానీ ఉన్నారు. ఇంకా 24,000 ఇండ్లు కట్టున్నాయని మా కేసీఆర్ గారు ఇంతకుముందే ఎప్పుడో అన్నారు. ఇవి మొత్తం అక్రమాలలో నల్లాల మీద లేదా చెరువుల దగ్గర 25,000 ఇండ్లు దాదాపు ఉన్నాయని కేసీఆర్ గారు ఇంతకు ముందే చెప్పారు. కాబట్టి వాటిని చాలా క్లియర్ గా వాళ్ళకు చెప్పండి. వాళ్ళకు ఇక్కడ చాలా క్లియర్ గా మీరు చేయాల్సిన బాధ్యత, ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఏంటంటే, ఎవరు పర్మిషన్ ఇచ్చారు? మీరు రిజిస్ట్రేషన్ చేశారు బాజాప్తగా, మీరు కరెంటు బిల్లులు తీసుకుంటున్నారు, మీరు వాటర్ బిల్లులు తీసుకుంటున్నారు. కాబట్టి మీరు ఇవన్నీ చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉన్నది. బిల్డర్ మీద చర్యలు తీసుకోవాలి, ఎవరైతే కట్టి అమ్మిన వాళ్ళు. కానీ రూపాయి కూడబెట్టి వాళ్ళ చదువులకు, పిల్లల చదువులకు ఇవ్వకుండా ఏదో ఒక నివాసం ఉందామని కొనుక్కునే వాళ్ళు, పేదలు వాళ్ళకు ఏ విధంగా మీరు నష్టపరిహారం చెల్లిస్తారో ప్రభుత్వం కూడా దాన్ని నిర్ణయించాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసింది మీరే, కరెంటు కనెక్షన్ ఇచ్చింది మీరే, నల్లా కనెక్షన్ ఇచ్చింది మీరే. కాబట్టి గవర్నమెంట్ బాధ్యత తీసుకోవాలి. రామ్మూర్తి గారు, పాలకులు మారారు కానీ 10 సంవత్సరాలు ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ గత 10 సంవత్సరాలు మీరున్నారు. కాకపోతే అధికారులు ఆల్మోస్ట్ వాళ్లే ఉన్నారు. ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఎందుకంటే వాళ్ళు కంటిన్యూ అవుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు, నేనేమంటున్నాను మేడం, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కానీ పర్మిషన్లు ఇచ్చేది ఆ ప్రభుత్వాలు కాదు, అధికారులు. ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడున్నా గత 70 సంవత్సరాలు నడుస్తున్నది. ఇదేదో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు తగ్గినాయి కానీ 70 సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం
నిర్వహించింది. మిగతా రకరకాల ప్రభుత్వాలు వచ్చాయి, రకరకాల వాళ్ళు వచ్చిపోయారు. టీడీపీ కూడా ఇక్కడ ఉన్నది. కాబట్టి ఎవరు వచ్చారు ఎవరు పోయినారు అనేది కాదు. అధికారులు అయితే శాశ్వతం కదా, వాళ్ళైతే చట్టపరంగానే ఇస్తారు కదా. మరి ఏ రకంగా వాళ్ళు ఇచ్చారు? ఎన్ని సంవత్సరాల క్రితం ఒకరు అయితే అంటున్నారు, అయ్యా నా వయసు 25 సంవత్సరాలు, నేను పుట్టింది కూడా ఇక్కడే అంటున్నారు. కాబట్టి 25 ఏళ్ల నుంచి ఆ పర్మిషన్లు ఉన్నాయి. మరి అలాంటి వాళ్ళకు ప్రభుత్వం ఎలాంటి వెసులుబాటు కల్పిస్తుంది, ఏమి నష్టపరిహారం ఇస్తుంది, ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత నిజంగా ప్రభుత్వం పై ఉన్నది. కాబట్టి మీరు మంచి చేయండి, మీకు సపోర్ట్ గా ప్రతిపక్షమైన మా పార్టీ కూడా సపోర్ట్ చేస్తుంది. కానీ మీరు పేదలపై బుల్డోజర్లు పెడతాం, ఉన్నోళ్ళకు ఒక రకమైన చట్టం, లేని వాళ్ళకు ఒక రకమైన చట్టాన్ని మేము ప్రయోగిస్తామంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఈ సందర్భంగా మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కాబట్టి మీరు చేసే పనులు 15,000 ఇళ్లు ఇస్తామంటున్నారు కదండి. ఇప్పుడు ఏదైతే మూసీ రివర్ లో ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ జోన్ లో కావచ్చు, ఏవైతే గుర్తిస్తారో ఫస్ట్ ఎఫ్టీఎల్ లో ఉన్నటువంటి వాళ్ళకి మొదట పునరావాసం కల్పిస్తాం. ఆ తర్వాతే ఏదైతే ఉన్నాయో అక్రమ నిర్మాణాలు కావచ్చు, ఇవన్నీ కూడా కూల్చివేస్తాం. ప్రస్తుతం మార్కింగ్ అయితే చేస్తున్నామంటున్నారు. వీళ్ళు పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చాలా చాలా ఈజీగా కేసీఆర్ గారు ఎంతో కష్టపడి 1,00,000 ఇండ్లు కట్టాడండి. 60,000 ఇండ్లు ఇచ్చాము, 40,000 ఇండ్లు ఆల్రెడీ ఉన్నాయి. వీళ్ళు కూడా ఇంకా మీరే అన్నారు, చాలా మందికి దాదాపు 3-4 లక్షల మంది ఇంకా ఇండ్లు లేని పేదలు ఉన్నారన్నారు. మీరు కట్టండి, ఎవరు వద్దంటాలే, ఎవరు కాదంటాలే. ఉన్న 40,000 ఇండ్లు ఈ ఎవరైతే ఎఫ్డిఎల్ లో కానీ లేదా బఫర్ జోన్ లో కానీ ఎవరైతే అక్రమంగా ఉన్న నిరుపేదలు అర్హులైన వాళ్ళేదో కోటీశ్వర్లు ఉంటే వాళ్ళకి ఏమని మేము కూడా అడుగుతాలి. పేదలకు ఫస్ట్ మీరు గృహప్రవేశాలు ఇవ్వండి, వాళ్ళకి తాళాలు ఇవ్వండి, వాళ్ళని అక్కడికి పంపించిన తర్వాతనే మీరు వాటిని కొట్టేయండి అని మేము కూడా చెప్తున్నాం, మేము కూడా సపోర్ట్ చేస్తాం. కానీ మీరు కక్షపూరితమైన వాతావరణాన్ని తీసుకొస్తే చూస్తూ ఊరుకోదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు చేసే పనులు ఇప్పుడు మీరే అంటారు. వాస్తవానికి కేసీఆర్ గారు మూసీ నదిని చాలా సుందరీకరణం చేయాలి, ఆ వాటర్ ని కూడా మొత్తం మురుగు నీటిని మొత్తం శుభ్రం చేసి మూసీ నదిలోకి వదలాలని 1000 కోట్లతోటి చాలా గొప్ప పని చేస్తున్నారు. మీరు ఒకసారి 50,000 కోట్లు అన్నారు, ఒకసారి 70,000 కోట్లు అన్నారు, ఇంకోసారి 150,000 కోట్లు. అంటే ఈ డబ్బులు ఎందుకు? మీకు కనీసం దాని యొక్క డ్రాఫ్టే మీరు ఇంతవరకు తీయలేదు. మీరు ఎందుకు లక్షలు పెంచుకుంటా పోతున్నారో నాకు అర్థం కావడం లేదు. కాబట్టి మీరు దీంట్లో ఏదో ఒక మరమ్మతు ఉద్దేశం ఉంది. మీరు దీంట్లో అవినీతి మయం అనేది చాలా క్లియర్ గా కనబడుతున్నది. ఈ పేరు చెప్పి మీరు ఎన్నో కోట్ల రూపాయలు దండుకోవాలని ఒక దుర్మార్గమైన కుట్ర ఇమిడి ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు చేసేదేదో చెప్పండి. కేసీఆర్ గారు ఆల్రెడీ చేస్తున్నారు. మీరు నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ఎంత ఖర్చు అవుతుంది, ఏం చేయగలుగుతున్నారు అనేది ఒక డ్రాఫ్ట్ అనేది మీరు ఫస్ట్ ప్రజల ముందు ఉంచాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వాటిని అంచనాలు పెంచి మీ ఇష్టం ఉన్నంత చెప్పి మీ మంత్రులు ఒక మాట చెప్తారు, మీరు ఒక మాట చెప్తారు. మీరు చెప్పి ఆ వచ్చే వాటిని మీరు దండుకొని మీరు ఢిల్లీకి కప్పం కట్టడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. హైడ్రాను తీసుకొచ్చింది కూడా అందుకే అని మా అభిప్రాయం. ఖచ్చితంగా హైడ్రా పేరు మీద మీరు ఢిల్లీ పెద్దలకు కప్పం కట్టడానికి మాత్రమే జరుగుతున్నాయని, ఎందుకంటే పెద్దోళ్ళని చాలా మందిని బెదిరిస్తున్నారు. ఆల్రెడీ మీరే అధికారులను పిలిచి మీరు వసూలు చేస్తే బాగుండదని మీరేదో ఇండైరెక్ట్ అన్నా, మీరు చేస్తున్నది మాత్రం అదే అని మా ప్రతిపక్షంలో ఉన్న మేము ఖచ్చితంగా, మేమే కాదు ప్రజలు కూడా అంటున్నారు. సార్ చాలా మందికి నోటీసులు పోయినాయి, దాదాపు 30,000 మందికి ఆల్రెడీ వీళ్ళు నోటీసులు పంపి వీళ్ళు ఒక దొంగసాటున సెటిల్మెంట్లు కూడా చేసుకుంటున్నారని మాకు ఇండైరెక్ట్ గా తెలిసింది. ఖచ్చితంగా ఇవన్నీ బయట పెడతాం. ఎవరెవరిని బెదిరిస్తున్నారు, ఎవరెవరితోటి సెటిల్మెంట్ చేసుకుంటున్నారు, వీళ్ళు చేసే పని ఏంది, వీళ్ళకు అసలు దీని వెనక ఉన్న మర్మం ఏందో ఖచ్చితంగా బయట పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.